ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతీం సరస్వతి వ్యాస తతో జయముదీరయే. తతో జయముదీరయే. ముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయే నష్టప్రాయేషు అభద్రేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం నిత్యం భాగవత భాగవత సేవయా సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతి భగవతే ఉత్తమ శ్లోకే శ్లోకే భక్తిర్భవతి भगवती నైష్టికీ. उत्तम श्लोके భక్తిర్భవతి నిర్భవతి నైష్టికి भक्तिर्भवति नैष्टिकी కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీ నందన वासुदेवाय చ దేవకీ దేవకీ देवकी నందనాయ नन्दनाय చ च నందగోపకుమారాయ నందగోపకుమారాయ नन्दगोपकुमाराय గోవిందాయ నమో నమః. గోవింద గోవిందాయ నమో నమః. गोविन्दाय नमो नमः। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈ
ఈరోజు కార్యక్రమంలో ప్రథమ స్కందం 18వ అధ్యాయాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. అధ్యాయం పేరు పరీక్షిత్ మహారాజునకు బ్రాహ్మణ బాలుని శాపము. ఆ అధ్యాయాన్ని ఈరోజు చర్చించబోతున్నాం. ఇంతకుముందు దాంట్లో కలిపురుషుని ఏ విధంగా దండించాడు పరీక్షిత్ మహారాజు అన్నది మనం చర్చించాం. కలిపురుషుడికి ఎక్కడ స్థానం లేకపోతే ఆఖరికి ఏదైతే అంటే అనవసరంగా జమ చేస్తున్న బంగారపు అంటే ధనం వాటి దగ్గర ఉండమని కూడా స్థానం ఇచ్చాడు. ఈ 4 స్థానాలు ఏవైతే మనం 4 నియమాలు పాటిస్తామో ఆ 4తో పాటు అది కూడా. దాని తర్వాత ఏమైందని ఇక్కడ చూద్దాం. సోతవాచ యో వై ద్రౌణ్యస్త్ర విప్లుష్టో నామాతురుధరే మృతః అనుగ్రహాద్ భగవతః కృష్ణస్యాద్భుత కర్మణః. శ్రీ సూత గోస్వామి పలికెను. పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భమున ద్రోణ తనయుని అస్త్రముచే కొట్టబడినప్పటికీ అద్భుత కర్ముడైన శ్రీకృష్ణ భగవాను అనుగ్రహంచే దగ్ధుడు కాలేదు. ఇక్కడ మనం దీనికోసం ముందు భాగవతంలో ఆల్రెడీ చర్చించాం. అది కుంతి మహారాణి ప్రేయర్లు 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో మనం దానికోసం చర్చించాం. అక్కడ అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని పరీక్షిత్ మహారాజు మీదకి విడిచిపెడతాడు. అయినప్పటికీ కూడా పరీక్షిత్ మహారాజు ఇక్కడ కృష్ణుని ఏ విధంగా వర్ణించారంటే కృష్ణస్య అద్భుత కర్మణ, అద్భుత కర్మలు చేసేవాడు. కృష్ణుడు మామూలు వాడు కాదు, అద్భుత కర్మలు. అటువంటి అద్భుత కర్మలు చేసే కృష్ణుడి యొక్క కృప వల్ల ఆయన దగ్ధం కాలేదు. అంటే ఇక్కడ మనం ప్రహ్లాద్ మహారాజు యొక్క మనం మాటలు గుర్తు చేసుకోవచ్చు. రాఖే కృష్ణ మారే ఖాన్, మారే కృష్ణ రాఖే ఖాన్. అంటే రాఖే అంటే మనకు ఎవరైతే కృష్ణుని కానీ కాపాడాలనుకుంటే ఎవరు చంపగలరు, కృష్ణుని చంపాలనుకుంటే ఎవరు కాపాడగలరు. ఈ విధంగా. సో అదేవిధంగా ఇక్కడ కృష్ణుని కాపాడాలనుకున్నాడు కాబట్టి పరీక్షిత్ మహారాజుని ఆ బ్రహ్మాస్త్రం ఏమి చేయలేకపోయింది. బ్రహ్మాస్త్రం యొక్క అగ్నికి ఆయన దహించిపోకుండా కృష్ణుడు యొక్క కృప వల్ల ఆయన బయటపడ్డాడు. బ్రహ్మకోపోత్తిదావ్యస్తు తక్షక ప్రాణ విప్లవాత్ న సమ్మోహోర్భయాద్ భగవత్తర్పితాశయ. అంతేగాక పరీక్షిత్ మహారాజు పూర్తి ఎరుకతో సదా భగవాను శరణుజొచ్చినందున బ్రాహ్మణ బాలుని క్రోధముచే తనను కాటు వేయనున్న తక్షకుని కారణంలో భీతుడు గాని భయముచే సమ్మోహితుడు గాని కాలేదు. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే పరీక్షిత్ మహారాజు ఇక్కడ బ్రాహ్మణ బాలుని యొక్క క్రోధానికి గురి అవుతున్నప్పుడు కూడా ఆయన భయపడలేదు. ఎందుకని? సదా భగవాన్ శరణుజొచ్చిందన్నమాట. భగవత్ అర్పితాశయ, అర్పితం, భగవంతునికి అర్పించిన ఆశయ అంటే చిత్తం, మనసు. ఎప్పుడు కూడా మనసు చైతన్యం మొత్తం కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల ఆయన భగవంతునికి నా సమ్మోహ రుభయాద్
సమ్మోహ ప్లస్ భయం. అలా ఈ రెండిటి వల్ల ఆయన భయం వల్ల కానీ సమ్మోహిత వల్ల కానీ ఈ రెండింటి నుంచి ఆయన కాపాడబడగలిగాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ఆ, భగవాన్ యొక్క భగవాన్ శరణం తెచ్చుకొని భగవాన్ యొక్క కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల. అంటే కృష్ణ చైతన్యం మనలో ఉన్న భయాన్ని మోహాన్ని తొలగిస్తాదని చెప్పుకోవచ్చు. అంచేత కృష్ణ చైతన్యవంతులు భక్తులు ఎవరు కూడా మోహితులు ఎవరు లేరు. భయం అన్నది ఉండదు వాళ్ళకి. వాళ్ళ భయం ఉండదు. సో ఇక్కడ భాషలో ప్రభుపాద చెప్తున్న ఆత్మ సమర్పణ గావించుకొని నా భక్తుడు నారాయణ పరాయణుడని పిలువబడతాడు. నారాయణ పరాయణుడు అంటే తనకు తాను మొత్తం భగవంతుడు అర్పించుకున్నవాడు నారాయణ పరాయణుడు. సో ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, తల్లి గర్భం తాను దగ్ధమైనప్పుడు నారాయణుడే శ్రీకృష్ణ తను రక్షించినాడని. ఒకవేళ తక్షకుని కాటుతో తాను మరణించవలసి వచ్చినచో అది నా దేవదేవుని సంకల్పననే జరిగినని పరీక్షిత్ మహారాజు ఎరిగి ఉండెను. ఇక్కడ లాస్ట్లో అంటే తక్షకుడు యొక్క దీనికి కాటుకి బలి చనిపోతాడు అన్న శాపం ఆయనకు వచ్చినప్పుడు ఆయన భయపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజే నేను చనిపోవలసింది. ఆ రోజు కృష్ణుని రక్షించాడు. అయితే నా మృత్యు ఎన్ని రోజులు అక్కడ ఎంత వయసు అయితే అంత అన్ని రోజులు క్రితమే అయిపోయింది. అలాగే ఈ రోజు నేను తక్షణం కాటు వల్ల చనిపోవాలనుకుంటే అది కూడా కృష్ణుడు యొక్క లేదు, చనిపోకూడదు అనుకుంటే కృష్ణుడే మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు అన్న దీనివల్ల ఆయన భయపడలేదు. అంటే ఎప్పుడైతే భగవద్భక్తుడు అన్నవాడు కృష్ణుడి యొక్క సంకల్పానికి ఏనాడు కూడా వ్యతిరేకంగా వెళ్ళడానికి కల్పన చేయడు. అందుకనే ప్రహ్లాదుడు కానీ లేదంటే ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో పరీక్షిత్ కానీ తమను రక్షించమని ఏనాడు వేడుకోలేదు. వాళ్ళు మృత్యు దగ్గరలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సంపూర్ణంగా తెలుసు, నేను చనిపోవాలని అది కృష్ణుడి యొక్క సంకల్పం అయితేనే చనిపోతాను, బతకాలని అది కృష్ణుడి యొక్క సంకల్పం అయితేనే బతుకుతాను. రెండు సందర్భాలను కృష్ణ యొక్క సంకల్పమే. సో కృష్ణుడి యొక్క సంకల్పమే నేను చనిపోవడం అయితే నేను బతుకుని లాభం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు చనిపోవాలనుకుంటున్నాడు, నేను బతకాలని అనుకుంటే అది కృష్ణుడి యొక్క సంకల్పానికి నేను వ్యతిరేకంగా వెళ్ళిన అవుతాను. అలాగే కృష్ణుడు బతకాలనుకున్నప్పుడు నేను చనిపోదాం అనుకుంటే అది కూడా వ్యతిరేకం అవుతాం. అందుకనే కృష్ణ భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణుడి సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్ళడు. కాబట్టి ఏది జరగాలంటే అది జరుగుతుంది. నా జీవితంలో దుఃఖం రావాలనుకుంటే అది కృష్ణుడి యొక్క సంకల్పమే, దుఃఖం వస్తుంది. నా జీవితంలో సుఖం రావాలంటే అది కూడా కృష్ణ యొక్క సంకల్పమే, సుఖం వస్తుంది. చేత మన జీవితంలో సుఖ దుఃఖాలు ఏది వచ్చినా సరే అది భగవంతుడి యొక్క కృపే, భగవంతుడి యొక్క సంకల్పమే. అంచేత మనం కష్టం వద్దనుకున్నా సుఖం వద్దనుకున్నా అది రెండు కూడా భగవంతుడి యొక్క సంకల్పానికి మనం విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళు అవుతాం. కొన్నిసార్లు ఆ సుఖం వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ మనం కృష్ణుని మర్చిపోతే మళ్ళీ అది మనం ఇదైపోతాం. పరీక్ష వద్దని కూడా లేదు, బాగానే ఉంది, కానీ అలాగని చెప్పి కృష్ణుని మర్చిపోయిన ప్రాబ్లం. అది కృష్ణ కృప అన్నది మర్చిపోయిన ప్రాబ్లమే, అది కూడా మర్చిపోవడం. అందుకనే నిజమైన భక్తుడు ఏం చేస్తాడు? ఆయనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండు కూడా కృష్ణ యొక్క కృపే అన్న విషయాన్ని మర్చిపోరు. రెండింటిలోనే అందుకని కృష్ణ తలుచుకుంటాడు. ఆ విధంగా ఉన్నవాడు నిజమైన కృష్ణ చైతన్యవంతుడు. అటువంటి వాడికి భయం కానీ మోహం కానీ ఏం దరిదాపులకు రావు. మనకు ఆ కృష్ణ చైతన్యం ఉండదు కాబట్టి మనం మోహితులు అవుతాం. ఎవరైనా మనకి చనిపోతాం చెప్తే భయపడిపోతాం, లేదంటే
ఇంకా ఏదో రకరకాలుగా ప్రవర్తన చేయడం మొదలు పెడతాం. కానీ అది ఉండదు ఎవరికైతే కృష్ణ చైతన్యం ఉంటారో. తర్వాత ఉత్సృజ్య సర్వతః సంఘం విజ్ఞాతాజిత సంస్థితి వైయాసఖే జహౌ శిష్యో గంగాయం సంకలేవరం. అటు పిమ్మట అతడు అనుయాయులందరినీ విడిచిపెట్టి వ్యాస తనయునికి సుఖదేవ గోస్వామికి శిష్యుని రూపమున శరణు వచ్చెను. ఆ విధంగా అతడు దేవదేవుని వాస్తవ స్థితి అవగతం చేసుకోగలిగాను. సో ఎప్పుడు అంచేత తను ఏదో చేయమని కృష్ణుని కోరుకోకుండా కృష్ణుడి యొక్క నిర్ణయానికి తలొగ్గి కృష్ణుడి యొక్క నిర్ణయం ఏదైతే అది అవుతుంది. ఓకే, బ్రాహ్మణ బాలుడు నన్ను శపించాడు, కానీ కృష్ణుడి యొక్క నిర్ణయం నేను చనిపోకూడదు అనుకుంటే అది కూడా వమ్ము చేస్తాడు. ఒకవేళ నేను నిజంగా చనిపోవాలనుకుంటే కృష్ణుడు అక్కడ బ్రాహ్మణ బాలు శపించకపోయినా నేను చనిపోతాను. అంచేది ఇప్పుడు కనీసం నాకు ఇండికేషన్ అయితే వచ్చింది కాబట్టి నేను అన్ని వదిలేసి కృష్ణుడికి స్మరణగా తీసుకుంటాను అన్న భావంతో ఆయన మొత్తం అన్ని విడిచిపెట్టి వ్యాససూత్రుడు సుఖదేవ గోస్వామికి శిష్యుని రూపంలో శరణాగతి తీసుకుని యమునా తటం కూర్చున్నాడు. ఇక్కడ భాషణ ప్రభుపాద వారు రాస్తున్నారు, అజిత అన్న పదం ఇక్కడ ప్రధానమైనది. విజ్ఞాత అజిత సంస్థి. అజితుడు జీత్ అంటే గెలవడం. ఎవరు కూడా ఆయన మీద గెలవలేరు అంటే ఆయన పరాజయం లేనివాడు అని అర్థం. అజితుడు అంటే ఎవరు కూడా ఆయన జయించలేరు అని. దేవదేవుని శ్రీకృష్ణుని అజితునిగా తెలియబడుచున్నాడు. కృష్ణుడు అజితుడు. కృష్ణు యొక్క నిర్ణయాన్ని ఎవరు కూడా ఓడించలేరు, ఎవరు కూడా జయించలేరు. వాస్తవంలో సర్వవిధములుగా అతడు అజితుడే అయి ఉన్నాడు. శ్రీకృష్ణుని ఏ విధంగా చూసుకున్నా సరే అతడు, ఎందుకంటే దేన్ని కూడా మనం ఆయన యొక్క నిర్ణయానికి జవదాట్లేము. మనం అనుకోవచ్చు, కానీ అది కూడా కృష్ణ యొక్క నిర్ణయమే, అది మనకు తెలియదు. మనం కూడా మన నిర్ణయం వల్ల సీ నో ఎవిల్ డై హియర్ నో ఎవిల్ అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, ఇంగ్లీష్ సినిమా. అందులో వాడికి ఏమో సీ నో ఎవిల్ అంటే వాడు గుడ్డోడు, కళ్ళు కనబడు. హియర్ నో వాడు చెవిటోడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళిద్దరు తిరుగుతుంటారు అనమాట. వీడికి ఏమో కనబడదు కాబట్టి వీడు పట్టుకుని ఎవరికి కనబడుతుంది చెవిటోడు పట్టుకొని తిరుగుతుంటాడు. గుడ్డోడు వింటుంటే వాడు చెవిటోడు చెప్తుంటాడు ఇలా చేయి అలా చేయని చెప్పి. సో వాళ్ళిద్దరు అలా తిరుగుతుంటారు. వాళ్ళు సంభవం ఒకసాట స్మగ్లర్ని పట్టుకోవడానికి అవుతుంది, అది ఆ సినిమా కాబట్టి. అంతే అయిన తర్వాత వాళ్ళు స్మగ్లర్లు అందరూ వీళ్ళిద్దరిని బంధిస్తారు. బంధిస్తే దాంట్లో లాస్ట్లో వీళ్ళు కొడితే ఒక గన్ను కింద పడిపోద్ది అన్నమాట ఆ స్మగ్లర్ గ్రూప్లోది. అదేమో ఈ గన్ తీస్తాడు, ఇంకా వాడు చెవిటాడు తీసి అన్ని అటెన్షన్ అంటాడు. అంటే ఆ గన్ అది యాక్చువల్గా పనికిరాని గన్ను, కానీ అలాగనగానే అందరూ అలా ఆగిపోతారు. యాక్చువల్గా ఏంటంటే వెనకాల పోలీసులు వచ్చేస్తారు. ఆ టైంకి పోలీసులు ఎలా వచ్చేస్తున్నారు, మీరు హ్యాండ్సప్ చేయకపోతే మిమ్మల్ని మేము కాల్చి పడేస్తామని చెప్పి. దానికి వీళ్ళు చేతులు ఎత్తి నిలబడతారు. ఈ చెవుడు ఏమనుకుంటాడు, నేను గన్ను చూపించాను ఉట్టిదే దొంగ గన్ను చూపించేటప్పటికి వాళ్ళు భయపడిపోయారు అనుకుంటాడు. ఆడతారుగని అంటాడు. ఆ పోలీసులు అంతే తిరిగితే వీళ్ళు తిరుగుతుంటాడు. వీడు అదే టైంలో అదే అంటాడు. సో ఈ మురిసిపోతుంటాడు, చూడు నేను వీళ్ళు నమ్మేశారు నా గన్ని అని. ఆవిడ గుడ్డోడు వచ్చి వెనక్కి చూపిస్తాడు, వెనక్కి చూడని చెప్పి. వెనకాల పోలీసులు అందరూ అరుస్తుంటారు, గన్నులు పట్టుకుని రెడీగా ఉంటారు దానికి. అంటే ఆ విధంగా వెనకాల కృష్ణున్న విషయాన్ని మనం మర్చిపోయి
మనం ఏదో చేసేసాం, మనం చెప్తే అయిపోతుందని అనుకుంటుంటాం. యాక్చువల్గా క్లిప్ నేను చాలా రోజుల నుంచి దానికోసం చూస్తున్నాను ఇంటర్నెట్లో. చాలా బాగుంటుంది అది. మనక లైఫ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా కృష్ణుని మర్చిపోయి ఇచ్చేస్తుంటామని. అంత కృష్ణ నిర్ణయం ప్రకారం జరుగుతుంటుంది. ఎలాగైతే పోలీసులు చెప్పింది అక్కడ చేస్తున్నారు, కానీ ఈ చెవిటోడు ఏమనుకుంటున్నాడు, నేను చెప్పింది చేస్తున్నారు అన్న. సో మనం కూడా అలాగే. అంచేత మన జీవితంలో సక్సెస్ అయినా ఏదైనా సరే అదంతా భగవంతుడి నిర్ణయం ప్రకారం అవుతుంది తప్ప మనం ప్రయత్నం వల్ల మనం సక్సెస్ సాధించలేదు, లేదా మనం ప్రయత్నించకపోవడం వల్ల ఫెయిల్ అవ్వడం లేదు. అది మనం గుర్తించగలగాలి. సో ఎందుగా అంచేత అక్కడ ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ భగవంతుడిని వేడుకోవడం, లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు నన్ను రక్షించడానికి ఏం ఉపాయాలు ఉన్నాయా అని ఆలోచించకుండా వెంటనే సుఖదేవ గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు చేసి ఆయన శరణు తీసుకున్నాడు. అది ఇక్కడ వాస్తవం సర్వవేదంలో కృష్ణుడే అజితుడై ఉన్నాడు. కానీ పరీక్ష తనను తాను వినమ్రుడైన శిష్యునిగా అర్పించుకొని సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక గురువు కరుణ చేత శ్రీకృష్ణ భగవాన్ యథార్థ స్థితిని, ఆ భగవాని నిత్యధామమును, దాని అందరి ఆ దేవదేవుని ఆధ్యాత్మిక సంపత్తిని అవగతం చేసుకున్నట్టు సాధ్యం కాగలదు. అయితే ఇటువంటి శరణాగతి తీసుకోవాలనే భావన మనలో ఉన్నా సరే అది పరిపూర్ణం ఎప్పుడవుద్ది? సుఖదేవ్ గోస్వామి లాంటి యొక్క గురువు యొక్క ఆశీర్వాదం, కృపా కటాక్షం వల్ల అవుతుంది. అది లేకుండా ఎవరు కూడా పరిపూర్ణత్వాన్ని సాధించలేరు గురువు లేకుండా. అంచేత సుఖదేవ్ గోస్వామి లాంటి అధికారిక గురువు యొక్క, ప్రామాణిక గురువు యొక్క కృప వల్ల మాత్రమే మనం పరిపూర్ణతను సాధిస్తాం. మనం లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ పరిపూర్ణత అనేది సంపూర్ణం అవ్వదు. అందుకనే మనం భగవంతుని భక్తుడైన గురువుని మనం ఆశ్రయించాలి. లాస్ట్లో ప్రభుపాద వారు గురు కృప యొక్క శక్తి అంటే చెప్తున్నారు. వేదవాజ్మయం ద్వారా శ్రీకృష్ణ భగవాన్ని ఎరుగగలుగుట కష్టసాధ్యమైనది. అంటే మనం వేదాలు చదివి కృష్ణ తెలుసుకోవడం చాలా కష్టం. కానీ సుఖదేవ్ గోస్వామి వంటి ముక్త పురుషుని కరుణ ద్వారా ఆ దేవదేవుని తెలుసుకుంటా అత్యంత సులభము. అదే ఆ కష్టతరమైన అదే వ్యక్తిని మనం కృష్ణుడి యొక్క కృప, భక్తుడైన సుఖదేవ్ గోస్వామి లాంటి ప్రామాణిక గురువు యొక్క కృప వల్ల మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ధ్రువ మహారాజుకి నారదముని యొక్క కృప వల్ల ఆయన చాలా తొందరగా ఆయన సాధించగలిగి, లేకపోతే ఆయన ఏం చేసి ఉండేవాడు తెలియదు. అందుకే 6 నెలలు ఆయన పరిపూర్ణ సాధించాడు. భగవద్ దర్శనం అయింది. విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అయినా సరే ఏమవ్వలేదు. పైపొచ్చి ఆయన పతనం అయిపోయాడు. మేనకకి దాసోహం అయిపోయాడు. హిరణ్యకశిపు 36,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, కానీ తన కోరికను తీర్చుకోలేకపోయాడు. విజయవంతం అవ్వలేదు. ఆ ఫలితం తపోశక్తే ఆ తపస్సే ఆయనకి మృత్యు కారణమైంది. ఆ వరాలు పొందకపోయి ఉంటే ఆయన అంత ఇదిగా ఇది ఉండేవాడు కాదు. ఈ విధంగా అది ఎందుకని పరిపూర్ణత అవ్వలేదు? తపస్సు చేశాడు కానీ పరిపూర్ణత లేదు. ఎందుకని? గురు యొక్క ఆదేశం గురు యొక్క ఇది లేదు. మనకి ఈ సముద్ర మంథనంలో వస్తుంది. దానికి ముందు బలి మహారాజు దేవతల మీదకి దండెత్తర వస్తున్నప్పుడు దేవతలందరూ బలి మహారాజు యొక్క తేజస్సుని చూసి పారిపోతారు, యుద్ధం కూడా చేయరు. అక్కడ కారణం చెప్తారు. ఎందుకంటే బలి మహారాజు తన గురువు అయిన శుక్రాచార్యుల వారిని సంతుష్టపరచడమే దానికి కారణం. ఆయన అన్ని విధాలా ఆయనకి సేవలు చేసి
ఆయనకు మెప్పు పొంది ఆయన ప్రసన్నం చేయించుకోవడం వల్ల ఆ కరుణా కటాక్షాల వల్ల ఆ ఆయనలో తేజస్సు వచ్చి ఆ తేజస్సును చూసి దేవత కూడా భయపడిపోయారు. యుద్ధం చేయాలని తలపు కూడా లేకుండానే పారిపోతారు. గురుకృప. ఇక్కడ ఇంద్రుడు బృహస్పతికి అపరాధం చేసి ఉన్న తన తేజస్సును కోల్పోతాడు. గురుకృప అనేది చాలా అవసరం. మనం దాన్ని కాదని చెప్పలేము, వదిలేసుకోలేము. అందుకనే మనం ప్రభుపాద వారు ఇక్కడ చెప్తున్నారు, వేద వాజ్యాలు చదవడం ద్వారా మనం తెలుసుకోలేని దీన్ని కేవలం కృష్ణుడి యొక్క కృప వల్ల మనం చాలా ఈజీగా తొందరగా మనం తెలుసుకోగలుగుతాం. నోత్తమ శ్లోక వార్తానాం జుషతాం తత్కథామృతం స్యాత్ సంభ్రమోంతకాలేపి స్మరతాం తద్బదాం భుజం. పుణ్యశ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య కథామృతమునకు తమ జీవితంలో అర్పించుకుని ఆ దేవదేవుని చరణ కమలముల స్మరణమునందు నీరుతున్న వారు జీవితాంతం కూడా భ్రాంతికి గురి కాకుండా అందులో ఒక కారణమే ఉంది. సో ఇటువంటి వాళ్ళు జీవితాంతం అంటే జీవితం లాస్ట్ క్షణం వరకు ఎవరైనా భ్రాంతికి గురి అవ్వలేదంటే కారణం ఏంటి? రెండు కారణాలు. ఎటువంటి? దివ్య కథామృతానికి తమ జీవితాన్ని అర్పించుకుంటాం అంటే అర్థం ఏంటి? ఆ దివ్య కథం అంటే భగవంతుడి యొక్క కథను వినడానికి, దివ్యమైన కథను వినడానికి తన జీవితాన్ని అర్పించుకోవడం, శ్రవణం చేస్తూ ఉండడం. రెండవది దేవదేవుని చరణ కర్మలను స్మరణ చేస్తుండడం. ఆ రెండింటిని చేస్తున్న వాళ్ళందరికీ కూడా భ్రాంతికి గురి అవ్వరు. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, ఆ విధముగా వినమ్రుడైన శిష్యుడు ఆధ్యాత్మికతలో జీవించి జీవితాంతం అట్లే కొనసాగించగలడు. ఎవరైతే ఈ విధంగా ఉంటారో, కృష్ణ కథ శ్రవణం మీద, కృష్ణ యొక్క స్మరణం మీద ధ్యాస పెడుతూ ఉంటారో వాళ్ళు జీవితాంతం కూడా మోహానికి గురవరు. అంటే ఎట్టి పరిస్థితులు కూడా మాయాదేవికి మాయాదేవి వాళ్ళని ప్రభావితం చేయలేదు. అది సో ఈ విధంగా మనం భ్రమ నుంచి బయటపడవచ్చు. రెండు ఏంటంటే నిత్యం కృష్ణుని స్మరించడం, శ్రవణం చేస్తాం. అందుకనే మనం జపం చేస్తున్నప్పుడు జపంలో కూడా మెయిన్ కార్యం శ్రవణం. హరే కృష్ణ మంత్రం, ఆ మంత్రం యొక్క శ్రవణం చేస్తూ ఉండడమే మనకి మార్గం. మనం ఈ భౌతిక భ్రమల నుంచి మనం బయటపడి వాడి గురి అవ్వకుండా ఉండడానికి కారణం. తర్వాత తావత్ కలిర్న ప్రభవేత్ ప్రవిష్టోపీహ సర్వతః యావధీశో మహానుర్వ్యాం అభిమన్యవా ఏకరాట్. మహాశక్తి సంపన్నుడైన అభిమన్యుసుతుడు ప్రపంచ చక్రవర్తిగా నిలిచినంత కాలము కలిపురుషుడు వర్ధిల్లుటకు అవకాశమే లేదు. సో ఈ విధంగా ఆయన భగవంతుడి యొక్క భక్తుడు, భగవంతుడి కృపా కటాక్షాలు పొందిన వ్యక్తి కాబట్టి ఈయన రాజుగా ఉన్నంతసేపు కలిపురుషుడి యొక్క ఆటంకాలు ఇవి చల్లవు. అందుకే ప్రభుపాద భాషలో చాలా చక్కగా వర్ణిస్తున్నారు. పూర్వమే వివరించినట్లు కలిపురుషుడు బహుకాలం క్రిందటే దరిద్రపై ప్రవేశించి ప్రపంచమంతటా తన ప్రభావమును విస్తరింపజేయ అవకాశం కొరకే వేచి ఉండెను. కానీ పరీక్షిత్ మహారాజు ఉన్నందున అతడు ఆ కార్యమును సంతృప్తిగా నిర్వహించలేకపోయాను. అయితే తారసపడ్డమైతే అప్పుడు తారసపడ్డాడు, కానీ కలిపురుషుడు ఎప్పుడో వచ్చేసాడు.
కానీ ఆయన కలి యొక్క తన ప్రభావాన్ని, ఎందుకంటే కలి యొక్క పాండవులు ఉంటుండగానే ఎలాగైతే కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడో, అంటే శరీరం విడిచిపెట్టాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, అప్పుడే కలిపురుషుడు రంగ ప్రవేశం అయిపోయింది. అందుకనే మనం చదువుతాం, యుధిష్ఠిర మహారాజు కూడా కలి యొక్క లక్షణాలు చూస్తూ ఉన్నాడు. ఒకే కుటుంబంలో కలహాలు తెచ్చుకోవడం, ఇవన్నీ ఆ లక్షణాలన్నీ ప్రజలు స్వార్థపరులు అవ్వడం, ఇవన్నీ ఆయన గమనిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ అవన్నీ అది యుధిష్ఠిర ధర్మరాజు యొక్క పరిపాలననే అది కనబడుతుంది. దాని తర్వాత పరీక్షిత్ మహారాజు మళ్ళీ పాలన చేశాడు. అంటే కలి యొక్క ప్రభావం ఉంది, కానీ సంపూర్ణంగా లేదు, సంతృప్తికరంగా లేదు, ఆయనకు సంతృప్తి కలిగించే విధంగా లేదు. ఎందుకని రాజులు అంత దృఢమైన వాళ్ళు. రాజు సరిగ్గా ఉంటే ఈ కలిపురుషుడు తన ఆటలను చెల్లించలేడు. ఇప్పుడున్న రాజులు నాయకులు సరైన వాళ్ళు లేరు కాబట్టి కలి ప్రభావం చాలా తీవ్రంగా మన మీద అందరి మీద ఉంది. చలి చాలా వర్ధిల్లుతూ ఉంది. అందుకే ప్రభుపాదులు చెప్తున్నారు, చక్కని ప్రభుత్వ పాలన విధానము అది కలిపురుషుని యొక్క ఆటంకాలని ఆపగలగడమే సరైన పరిపాలనా విధానం. కలిపురుషుని వంటి అరాచక శక్తులు తమ దుష్ట కార్యములను నిర్వహింపవలననియే తలచుచుందురు, కానీ అటువంటి వాటిని సర్వ విధములా అంచుటయే ప్రభుత్వం యొక్క కర్తవ్యమై ఉన్నది. అది ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఏంటి? ఇటు కలిపురుషుని యొక్క ప్రతినిధుల ద్వారా జరిగే ఆటంకాలన్నింటినీ అరికట్టడం. కానీ ఈరోజు అటువంటి అరికట్టాల్సిన ప్రభుత్వ నేతలే కలిపురుషుల ప్రతినిధులుగా తయారైపోయారు. ఇంకేం చేయగలరు? మంచిది ఇప్పుడు ఏం చేయలేము. పరీక్షిత్ మహారాజు కలిపురుషుని కొన్ని స్థానాలు వచ్చినప్పటికీ పౌరులు అతనిని వసూలొకటికి మాత్రం ఎత్తే అవకాశం వసకలేదు. కలిపురుషుడికి అవకాశం ఇచ్చాడు ఉండడానికి, కానీ కలిపురుషుడు యొక్క ప్రభావానికి లోనవ్వకుండా ప్రజలను కాపాడాడు. అది పరీక్షిత్ మహారాజులో ఉన్న గొప్పతనం. అంటే ఒక నాయకుడు అన్నవాడు ఆ విధంగా ఉండాలి. అందుకే మనకి నాయకుడు మనకి కృష్ణుని యొక్క దశమ స్కందంలో కూడా వస్తుంది ఒకటి. ఏంటంటే ఒక బ్రాహ్మణుని యొక్క పుత్రుడు చనిపోతే ఆ బ్రాహ్మణుడు వచ్చి కృష్ణుడు అంటే అదే కృష్ణుని యొక్క రాజ్యసభకు వచ్చి తిడుతూ ఉంటాడు, మీ అందరు చేసిన పాపాలకు నేను బలవుతున్నాను చెప్పి. అంటే చిన్న వయసులో ఎవరు చనిపోవడానికి లేదు. చిన్న వయసులో ఉన్నవాడు వర్దిల్లాలి, ఎక్కువ వయసులో ఉన్నవాడు చనిపోవాలి. ఈరోజు పెద్ద వయసులో వాళ్ళకి ముందే చిన్న వయసు వాళ్ళు చనిపోతున్నారు. అది లేదు, అది విచిత్రం. అలా ఎప్పుడు జరగదు, అది ప్రకృతి నియమానికి విరుద్ధం. ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటుంటారో అప్పుడు ప్రకృతి నియమానికి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ ద్వారకాపురి బ్రాహ్మణుడు వచ్చి ద్వారకలో కృష్ణ రాజభవనానికి వచ్చి తిడుతూ ఉంటాడు, మీరు చేసిన అగత్యాలకి నేను నా పుత్రుని కోల్పోతున్నాను. రాజు సరిగ్గా ఉంటే రాజ్యంలో ఎటువంటి అరాచకాలు కానీ లేదంటే ఎటువంటి వైపరీత్యాలు కానీ జరగవు. ప్రజలు కూడా అరాచకులుగా మారరు. ఎప్పుడైతే నేత సరిగ్గా ఉండడో అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ విధంగా కలిపురుషుడికి స్నానం ఇచ్చినప్పటికి కూడా కలిపురుషుడికి ఎందుకు తన ప్రభావం చూపించలేకపోయింది? ఎందుకంటే ఆ కలి ప్రభావానికి గురి అవ్వకుండా పరీక్షిత్తు కట్టుదిట్టంగా వాళ్ళందరినీ రక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తారు, యాక్చువల్గా కలిపురుషుడికి తన స్థానం ఇచ్చినప్పటికి కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందా అన్నది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అంటే కలిపురుషుడు స్థానం ఇచ్చినా ఇవ్వనట్లుగానే ఉంది. ఎందుకంటే కలిపురుషుడు ఎటువంటి ఏ విధంగా కూడా ప్రభావితం చేయలేకపోతున్నాడు ఎవరిని. అది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మరి అక్కడ వాడు అడగచ్చు అసలు ఎందుకు అసలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కలిపురుషుడు అక్కడ చంపిస్తుంటే అయిపోయేది కదా. ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా కలి ప్రవేశం చేయడం అన్నది ద్వాపరయుగంతో కలియుగం రావాల్సిందే. అది రాకుండా పరీక్షిత్ మహారాజు ఆపేస్తే అది భగవంతుని యొక్క నియమానికి విరుద్ధం అయిపోతుంది. రెండోది పరీక్షిత్ మహారాజు కూడా తెలుసు బుద్ధివంతులు ఎవరు కూడా కలి ప్రభావానికి గురవరు, బుద్ధిహీనులు మాత్రమే. బుద్ధివంతులు కానీ లేదంటే ఇలాగా ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవులు ఎవరు కూడా కలి యొక్క ప్రభావానికి లోనవరు. ఎవరైతే బుద్ధిహీనులో వాళ్ళు మాత్రమే కలి యొక్క ప్రభావానికి లోనవుతారు. అంచేత ఆ క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు లేదంటే బుద్ధివంతుగా ఉన్నారు. కాబట్టి పరీక్షిత్ మహారాజ్ తెలుసు నేను ఒకవేళ ఎలా చేసినా సరే కలి పురుషుడు ఎవరిని కూడా ప్రభావితం చేయలేడు. అయ్యారు అంటే అది తెలివి తక్కువ. అటువంటి వాళ్ళని మనం ఆపిన వేస్ట్. ఆపిన ఈరోజు రేపైనా వాళ్ళు వెళ్ళిపోతారు. అంచేత ఆ ఉద్దేశమే ఆయన కలి పురుషుణ్ణి చంపకుండా విడిచిపెట్టాడు. యస్మిన్నహాని మహమర్హ్య భగవాన్ సర్గగాం తదైవేహానువృత్తో సావధర్మ ప్రభవ కలిహి. పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవానుడు ఏ దినమున మరియు ఏ ముహూర్తమున ఈ ధరాతలమును విడిచినాడో సమస్త అధర్మ కార్యములను వృద్ధి చేయనటువంటి కలిపురుషుడు ఆ ముహూర్తం నుండి జగం ప్రవేశించను. ఇది ఆల్రెడీ మనం చర్చించాం. ఏ క్షణాన్ని అయితే కలిపురుషుడు సారీ పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తుని విడిచిపెట్టి ఆధ్యాత్మికతకు వెళ్ళిపోయాడో ఆ క్షణమే కలిపురుషుడు ఈ జగంలో ప్రవేశించాడు. భాష ప్రభావ అదే విధంగా దేవదేవ శ్రీకృష్ణుడు పవిత్ర నామ గుణాదులు కీర్తనం నిత్యముగా జరిగినచో కలిపురుష ప్రవేశంలోకి అవకాశం లేదు. ఇది ఎందుకు చెప్తున్నారు? నామ గుణాల కీర్తన జరిగితే కలిపురుషుడు ఎందుకు రాడు? ఎందుకంటే భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదు. ఎక్కడైతే భగవన్నామ స్మరణం జరుగుతుందో, ఎక్కడ భగవన్నామ కీర్తన జరుగుతుంటుందో అక్కడ కలిపురుషుడు రాలేడు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు. నామంకి భగవంతుడికి తేడా లేదు కాబట్టి భగవంతుడు ఉన్నట్లే. ఎక్కడ భగవంతుడు ఉన్నాడు అక్కడ కలి తన ప్రభావం చూపించలేదు. ఆ విధంగా పవిత్ర నామ గుణాలు కీర్తన నిత్యంగా జరిగితే అక్కడ ప్రవేశించే అవకాశం లేదని చెప్తున్నారు. అది ఇక్కడ మరి ఇంకా చాలా మంచి మంచి పాయింట్లు ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇంద్రియ ప్రీతి కొరకే ఏదియో అర్ధరహిత కార్యక్రమం ప్రచారం కావించడం బదులు ప్రభుత్వం భగవద్గీత శ్రీమద్ భాగవతంలో ప్రామాణీకరింపబడిన శ్రీకృష్ణ భగవాన్ పవిత్ర నామమును యశస్సును కర్మలను ప్రతిధ్వనింపజేయచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసారం చేసినచో చక్కని అనుకూల వాతావరణం ఏర్పడగలదు. అది ప్రభువుగా చెప్తున్నా చూడండి. ఏదో ఇంద్రియ ప్రీతి కోసం రకరకాల స్కీములు పెట్టి వాళ్ళు చేసే బదులు ఆ ధనాన్ని భగవద్గీత భాగవత యొక్క ప్రచారంలో లేకపోతే వాళ్ళ భక్తుల్ని వాడు శ్రవణం చేసేటట్టుగా లేదంటే భక్తుల్ని భక్తి వైపు తీసుకొచ్చేటట్టుగా ఖర్చు పెడితే మనకి ఈ భౌతిక జగత్తులో ఎంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అంతేగాక ప్రపంచంలో ధర్మ నియమములు కూడా పునరుద్ధరింపగలవు. ఎక్కడైతే శ్రవణం అవుతుందో ఆటోమేటిక్గా వాళ్ళందరూ శ్రవణం చేసిన వాళ్ళు సరిగిన దృక్పథంలో శ్రవణం చేసిన వాళ్ళు ధర్మపరాయణలు అయిపోతారు. వచ్చేది ఆ విధంగా ధర్మ నియమాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరింపబడతాయి. మళ్ళీ మూడోది ప్రపంచంలో అవినీతిని పాలద్రోలుటకు
ఆతృత చెందుతున్న దేశాధినేతలు అంతటా విజయవంతులు కాగలరు. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో, ఇప్పుడు అంతా జరుగుతున్న అవినీతి అంతటిని తొలగించాలని చెప్పి ప్రభుత్వాలు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు విజయవంతులు అవుతారు. ఎందుకంటే కలి ప్రభావం వల్లే వాళ్ళంతా ఒక వ్యక్తి ఇలాగా అవినీతి పరుడుగా మారుతాడు. సో ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఆ కలి పురుషుడు ప్రభావం చూపించి మానేస్తాడో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఆ అవినీతి మార్గం నుంచి బయటపడిపోతాడు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క గుణగణాలు చేసేటట్టు మనం చేస్తామో అప్పుడు ఆ వ్యక్తి ఈ అవినీతి నుంచి బయటపడిపోతాడు. ఆ విధంగా సమాజం కూడా ఆ అవినీతి నుంచి బయటపడిపోతుంది. అనగా శ్రీకృష్ణ సేవలో సద్వినియోగపడినచో ఏదైనా ఈ జగమున పనికి మాలింది కాదు. ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే భగవంతుడి సేవలో ఉపయోగిస్తే అది పనికిరాంది అవ్వదు, అన్ని పనికొచ్చి అయిపోతాయి. తర్వాత నాను ద్వేష్టి కలిం సమ్రాట్ సారంగా ఇవ సారభూక్ కుశలాన్యాసు సిద్ధ్యంతి నేతరాన్ని కృతాని యత్. కేవలము సారమునే పుష్పమునందలి గ్రహించినట్టు భృంగం వలె పరీక్ష సారగ్రహి అయినట్టు వాడు. కలియుగమున మంగళ కార్యములు శీఘ్రముగా శుభఫలములు నసుగుచుండగా అమంగళ కార్యములు వాస్తవంగా వనరింపబడినప్పుడే ఫలములు నసగలవని అతడు సంపూర్ణంగా ఎరిగి ఉండను. ఈ కారణం అతడు కలిపురుషుని ద్వేషము కలిగి ఉండలేదు. రెండో కారణం ఎందుకు పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి విడిచిపెట్టాడని చెప్పడానికి, కలిపురుషుడు యొక్క ప్రభావం వల్ల ఎవరైతే దుష్ట కార్యాలు చేస్తారో కార్యం చేసే వరకు వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉండదు. అలా కాకుండా మంచి కార్యాలు సంకల్పం చేస్తేనే మనకి ఫలితం వస్తుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను భగవంతుడు పెద్ద మందిరం కట్టాలనుకున్నాను, ఇలా కట్టాలనుకున్నాను, అలా కట్టుకున్నాను, ఎంత బంగారపు డోర్లు, బంగారపు అన్ని తలుపులు, ద్వారాలు, అన్ని రకరకాల అన్ని మనం ఏదో ఊహించుకుని మనం ఊహిస్తే ఆ సంకల్పం వల్ల మనం చేసిందంతా కూడా చేస్తే నిజంగా కట్టిస్తే ఎంత పుణ్యం వస్తే అంత పుణ్యం వచ్చేసింది మనకి అలా అనుకోవడం వల్ల. దాని మీద మనం అలా కాకుండా చెడు అయితే చేసే వరకు కర్మ రాదు. అంచేది అంత ఉంది కాబట్టి ఈయనకి భరోసా. తన రాజ్యంలో చెడు చేసేవాళ్ళు ఎవరు లేరు. సంకల్పం చేస్తే చేయించాము కానీ ఎవరు చేయలేరు. సంకల్పం చేయడం వల్ల వాళ్ళు నష్టపోయేది ఏం లేదు అన్న ఉద్దేశం మీద ఆయన కలిని విడిచిపెట్టేశాడు, చంపుకోవడం. అంచేత అక్కడ అలా ఉండడం వల్ల దీన్ని ద్వేషించలేదు, కలిపురుషుని ద్వేషించలేదు. నా మనుషును ఇచ్చేస్తావా అని చెప్పి ఆయన ద్వేషించలేదు. ఎందుకంటే ఆయన తెలుసు తన రాజ్యంలో ఎవరు కూడా తన యొక్క శాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకోవాలి. ఇక్కడ ప్రభుపాద వారు భాషలో కలియుగం యొక్క ముఖ్య మంచి బెనిఫిట్లు ఏంటనేది చెప్తున్నారు. ఒకటి కొద్ది మనం చదువుతారు. కలియుగము పతనం చెందిన యుగముగా పిలువబడుచున్నది. ఈ పతిత యుగమునందు జీవులందరూ దుర్భర స్థితిలో నిలిచి ఉందరు కనుక భగవానుడు వారికి కొన్ని ప్రత్యేక సదుపాయం నచ్చుకున్నాడు. ఎందుకంటే ఈ కలియుగంలో అందరూ కూడా ఎంత దుర్భర స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రత్యేక వస్తువుల్ని భగవంతుడు పంపించాడు. ఏంటవి? భగవత్ సంకల్పంలోనే అవి సాధ్యపడినవి. అవన్నీ కూడా భగవంతుడి సంకల్పంలో సాధ్యమవుతాయి. దాని ప్రకారం వాస్తవముగా వనరింపనంత వరకు పాపకర్మకు జీవుని అన్నడం బలి కాబోడు. ఈ బెనిఫిట్లు ఏంటి? మనం
చేసే వరకు చెడు కార్యం యొక్క ప్రభావం మన మీద ఉండదు, అంటే దాని యొక్క కర్మఫలం మనకు రాదు. ఇప్పుడు నేను అనుకోవచ్చు, వాడు చంపేవాడు, ముక్కలు కోసేయాలి, కోసేస్తాను, నరికేస్తే బాగు, ఇలా మనం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు తరం చూస్తే దొంగతనం చేసేయాలని అనుకోవచ్చు. దానివల్ల ఎటువంటి పాపం మనకు రాదు. అది చేసే వరకు. అలాగే మన మనసులో ఒక వ్యక్తిని తిట్టుకోవచ్చు, మన ప్రాబ్లం లేదు, కానీ ఆ మాట బయటకు వచ్చిందా అయిపోయింది. సో అంచేత ఆ విధంగా ప- బ- దాని ప్రకారం ప్రకారం వాస్తవంగా వనరింపనంత వరకు పాపకర్మకు జీవుడు ఎన్నో పని కాబోదు. అది మొదటి. రెండోది, దాని విరుద్ధముగా ఈ యుగమునందు పుణ్యకర్మ ఫలములు కేవలం పుణ్యకర్మను సంకల్పించుట చేతనే మనుషులకు సిద్ధించగలదు. అలా కాకుండా మంచి ఏదో మనం సంకల్పిస్తే ఆ సంకల్పానికే మనం చేసినంత ఫలితం వచ్చేస్తుంది. అలాగే మూడోది, కృష్ణ నామోచ్చరణమును గావించడం చేతనే మనుషులు ముక్తిని సాధింపగలడు. నాలుగవది, శ్రీకృష్ణుని కర్మలను ప్రవచించుట ద్వారా మనుషులు కలియుగ దోషములను నివారించవచ్చునని వేదములందును తెలుపబడినవి. అలాగే ఐదవది, శ్రీమద్ భాగవతమును పఠించడం ద్వారా శ్రీకృష్ణ భగవాను శీఘ్రమే హృదయం నందు బందీ అగులని భాగవతందరి ఆది అందే తెలుపబడినది. శ్రీమద్ భాగవతం పఠించటం భాగవతం అంటే ఇప్పుడు మనం చేసేవన్నీ అవే. ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా మనం కలియుగ ప్రభావం నుంచి బయటపడతాం. ఫస్ట్ అయితే లాభాలు ఏంటి, మనం చెడు చేసే వరకు మన దాని ఫలితం రాదు, కర్మఫలం రాదు. మంచి జస్ట్ సంకల్పిస్తేనే మనకి దానికి చేసిన ఫలితం వచ్చేస్తుంది. మూడవది ఏంటి, భగవన్నామ ఉచ్చారణ చేయడం ద్వారా మనం ముక్తిని పొందొచ్చు. నాలుగవది, శ్రీకృష్ణ కర్మలను ప్రవచించడం ద్వారా మనుషుడు ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ యొక్క లీలను మనం ప్రవచనం చేస్తుంటామో మనం ప్రవచించడం ద్వారా మనుషులు కలిగి దోషాలని నివారించుకోగలుగుతాం. ఐదవది, ఎవరైతే పఠిస్తూ ఉంటారో భగవంతాన్ని వాళ్ళ నుంచి ఈ కలియుగ దోషాలన్నీ కూడా కలిగిపోతాయి చెప్పి ఈ విధంగా 5 బెనిఫిట్లు కలియుగంలో బెనిఫిట్లు రూపంలో చెప్పింది. ఇది నాకు తెలిసి భాగవత శ్లోకం నుంచి, కలియుగ దోషనిధి రాజన్ అస్తి ఏకోహ మహాద్గుణ. కలి దోషనిధి రాజన్, కలి దోషనిధి, దోషాలకు నిధి అంటే తెలుసు, నిధి, అది నిధి, దోషాల నిధి అస్తి అయినప్పటికీ ఏకాన్ మహాన్ గుణ, ఒక మహాగుణం చేసింది కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుని యొక్క నామాన్ని కీర్తించడం ముక్త సంఘ పరిత్యజ వస్తుంది రాష్ట్రాలు. మనం ఈ సంఘాన్ని ముక్త సంఘం అంటే ఈ చెడు ప్రభావం యొక్క సంగత్యం నుంచి మనం ముక్తిని పొందుతాం. జస్ట్ భగవద్ నామాన్ని మనం జపించడం రాదు, అదే చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే మనం కృష్ణుని మనం ఎప్పుడు ఆశ్రయించాలని చెప్పి ఎప్పుడైతే సాంగత్యంలోకి వెళ్తాం, ఆ సాంగత్యం ద్వారా మనం దోషం నుంచి దూరం చేసుకుంటాం. కిమ్ను బాలేషు సూరేణ కలినాధీర భైరుణ అప్రమత్త ప్రమత్తేషు యో వృపో నృషు వర్తతే. మందబుద్ధి లేని వారు కలిపురుషుడు మహాబలవంతుడిని భావించినాడు. మందబుద్ధి లేని కలిపురుషుడు బలవంతుడిని భావించినను
ధీరులైన వారు భీతి చెందబోరని పరిశుద్ధ మహారాజు భావించను. అంతటా వ్యాఘ్రము వలె శక్తివంతుడైన అతడు మూఢులు ప్రమత్తులు అయిన వారి రక్షణ భావనను స్వీకరించను. అక్కడ ఆయన చెప్పాడు, మందబుద్ధులు వాళ్ళు మాత్రమే కలి చాలా మహాపురుషుడు బలవంతుడు బలశాలి అని అనుకుంటారు, భీతి చెందుతుంటారు. కానీ పులి లాంటి శక్తివంతుడైన పరిస్థితి మహారాజు ఇటువంటి మూడుల్ని అపరమంత చేసి కలి యొక్క భారం నుంచి పడకుండా రక్షించే బాధ్యతను తీసుకుంటాడు. ఇక్కడ ప్రభుపాద వారి భాషలో చెప్తున్నారు ఏ విధంగా సమాజంలో మనం శాంతి సామరస్యం తీసుకురావచ్చు. ఎటా అక్కడ ప్రభుపాద రాసం భగవద్భక్తులు కాని వారు మాత్రమే కలిపురుషుని ఎరలకు ఎరాగుతుంటారు, కర్మలకు ఎరాగుతుంటారు. ఎవరైతే భగవంతుల యొక్క భక్తులు ఎవరో భగవంతుల యొక్క దీని మీద నామస్మరణ మీద ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళినా ఇక్కడున్న వాళ్ళు ఈ కలిపురుషుని కర్మలకు ఇప్పుడు కూడా ఇది అవడం. లేకపోతే మనం భగవతులకు సాన్నిధ్యంలో ఉన్నప్పటికి కూడా మనం కలికి బలైపోతాం. ఇక్కడ సామరస్యం ఏమో తీసుకురావాలని చెప్తున్నాం. జనులు ఏంది శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవను ప్రచారం కావించడం అనేది పరిస్థితి మహారాజు కార్యము అంగీకరింపబడినప్పుడే సమాజం ముందు ప్రశాంత వాతావరణము కల్పించగలను. జనులేని శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రేమ ప్రచారం కావించడం అనేది పరిస్థితి మహారాజు కార్యమును అంగీకరింప సిద్ధపడినప్పుడే సమాజంలో ప్రశాంత వాతావరణం కల్పించబడను, అది కల్పించ సాధ్యమగదు. అంటే ఎప్పటి వరకు మనం భగవంతుడి యొక్క నామకీర్తాలు ప్రచారం చేయడం కోసం కృషి జరపము, ఎప్పటి వరకు అది జరగదు అప్పటి వరకు సమాజంలో శాంతి సామరస్యాలు ఏర్పడవు. మనం అర్థం చేసుకో సాధ్యం కాదు. తర్వాత ఉపవర్ణిత మేతద్వా పుణ్యం పారీక్షితం మయా వాసుదేవ కఠోపేత ఆఖ్యానం ప్రచ్యుతః. వాసుదేవ కథోపేతం ఆఖ్యానం యథ పృచ్ఛతః. ఓ మునులారా, మీరు అడిగినట్లుగా పుణ్యాత్మ పరిశుద్ధ మహారాజు చరిత్రముతో ముడిపడి ఉన్న శ్రీకృష్ణ కథలను గురించి దాదాపు సంపూర్ణంగా నేను వివరించాను అని చెప్పేశాడు. భాషలో ప్రభుపాద చెప్తున్నారు, ఆ దేవదేవుడి కర్మలన్నీను అతని భక్తుల సంబంధంలోనే వనరింపబడుచుండును. కనుకనే భక్తుల చరిత్ర శ్రీకృష్ణ కర్మల చరిత్రకు అభిన్నమైనది. అది అంటే ఎప్పుడైతే మన భక్తుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటాం, అందుకని మనం భాగవతం చదివేదంతా ప్రహ్లాదుని యొక్క కథలు అవన్నీ చదవడం భగవంతుడు వాటిలో. అందుకనే ఆ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గుణాలు ఇవన్నీ వర్ణన చేస్తారు. ఎందుకంటే అక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క గుణాలు లేదా ప్రహ్లాదు యొక్క గుణాలు ధ్రువుడి యొక్క గుణాలు వర్ణిస్తున్నట్టు కనబడవచ్చు, కానీ వాళ్ళకి భగవంతుడితో సంబంధం ఉంది కదా, అది కూడా కృష్ణ కథ లెక్క. నిజానికి చెప్పుకోవాలంటే మనం చూస్తే భగవంతుడు ఏ కార్యం కూడా భక్తులు కాని వాళ్ళతో చేయడు. ఇప్పుడు హిరణ్యాక్షుడు చంపినట్టు వాళ్ళు కూడా భక్తులే. భక్తులనే ఆ విధంగా అవతరించినట్టు చేసి మళ్ళీ భక్తి లేకుండా భగవంతుడితో ఎటువంటి సంపర్కంలోకి రాలే మనం. భక్తి ఉన్నప్పుడే మనం భగవంతుడి సంపర్కంలోకి రాగలుగుతాం, రాత్రి రాలే.
అది యా యా కథా భగవత కథనీయోరు కర్మణః గుణకర్మాశ్రయా పుంభిం సంశయవ్యాస్థా బభూరుషి జీవితంలో పూర్ణత్వం సాధింపగోరు వారు గురుక్రముడైన శ్రీకృష్ణ భగవాని దివ్య కర్మలతో గుణములతో ముడిపడి ఉన్న కథా ప్రసంగములను అత్యంత శ్రద్ధతో ఆలకింపవలసినది. అది మన పూర్ణత్వాన్ని ఎవరైతే సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? దివ్య కర్మలనే గుణాలతో పడిన కథా ప్రసంగాన్ని మనం శ్రద్ధతో వినిపిస్తూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. అంతే శ్రవణం అంత ముఖ్యం. ప్రభుపాద రాసిన దేవదేవ శ్రీకృష్ణుని దివ్య కర్మలు గుణములు నామముల క్రమబద్ధము శ్రవణము మనుజుని నిత్య జీవనము వైపునకు నడిపించును. దేవదేవ దివ్య కర్మలు గుణాలు నామ క్రమబద్ధము శ్రవణము మనుజుని నిత్య జీవనం వైపు నడిపించును. ఎవరైతే దీన్ని కంటిన్యూ వింటుంటారో వాళ్ళని ఏం చేస్తారు? శ్రవణం నిత్య జీవితం అంటే ఆధ్యాత్మిక జగత్ వైపు నడిపించుకు తీసుకెళ్తుంటారు. క్రమబద్ధమైన శ్రవణం అనగా ఆ దేవదేవుని యథార్థంగా తెలుసుకున్నట్టే. అది క్రమబద్ధమైన జీవితం అంటే అర్థమైతే భగవంతుడి యొక్క జీవన విధానాన్ని మొత్తం అన్నీ తెలుసుకోవడమే. క్రమబద్ధ శ్రవణం అంటే అర్థమేంటి? దేవదేవుని యథార్థంగా తెలుసుకోవడం అంటే దేవదేవుని యొక్క గొప్పతనం, దేవదేవుని యొక్క ఏ విధంగా భక్తుని పట్ల చూపించే ప్రేమ, అవన్నిటి కోసం తెలుసుకోవడమే నిజమైన శ్రవణం. అంటే మనం కరెక్ట్గా శ్రవణం చేస్తే భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అది అర్థం చేసుకున్నామంటే మనం సరైన శ్రవణం చేస్తాం. అదే మనకి ఆ శ్రవణమే మనకి భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ విధంగా ఏముంది గురించి ఇదంతా విన్న తర్వాత ఋషులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు ఏంటంటే మనం వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు వచ్చిందా? Navneet, you said everything happens according to will of Krishna, right? Either good or bad. So the influence of Kali is also Krishna's will only, right? Why did he introduce bad deeds when everyone are fragments of Krishna only? Then he should give all good qualities, right? ఎస్, మంచి ప్రశ్న, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అన్ని కృష్ణుడి యొక్క సంకల్పం అయినప్పుడు మరి కలి పురుషుడు ప్రవేశించడం కూడా అది కూడా కృష్ణుడి యొక్క సంకల్పమే. మరి కృష్ణుడు ఎందుకు కలి పురుషుని అలౌ చేశాడు? అలా అన్ని చేసి మనల్ని ఎందుకు చెడిపోయేటట్టు చేస్తున్నారు? మంచి గుణాలే ఉండేటట్టు చేయొచ్చు కదా. కలి పురుషుడు యొక్క ప్రభావం లేకపోతే మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా, మనం నిజమైన భక్తి చేస్తున్నాం లేదా మనకు తెలియదు. నిజమైన భక్తి చేస్తున్నామని ఎలా తెలుస్తుంది? నిజమైన భక్తులు కాదు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, నాకు కోపం పోవాలనుకుంటున్నాను. నాకు కోపం పోవాలంటే కోపం వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది నా కోపం పోయింది లేదు. అది కోపపడే పరిస్థితుల్లో రాకపోతే నాకు కోపం పోయిందని చెప్పి నేను చెప్పలేను. కోపపడే పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా నేను కోపపడకుండా శాంతంగా ఉంటే అప్పుడు ఎస్, నేను క్రోధాన్ని అధిగమించాలని తెలుస్తుంది. అంటే నేను కోపం పోగొట్టుకోవాలంటే కోపపడే పరిస్థితి మనకి మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు నేను అప్పుడు ఆ కోపం వదులుకుంటాను, అతను వదులుకోను. సో అదేవిధంగా మనం భగవంతుడు శరణాగతి తీసుకోవాలంటే తీసుకున్నావా లేదా, సరిగ్గా తీసుకుంటున్నావా అని తెలియాలంటే ఇలా పరీక్ష పెట్టేవాడు ఒకడు ఉండాలి, కలిపురుషుడు. అప్పుడు మనం కలిపురుషుడు నిత్యం పరీక్ష చేస్తున్నాం కానీ నిత్యం మనం
భగవంతుడి యొక్క శరణాగతి తీసుకుంటుంటాం, లేకపోతే మనం తీసుకుంటాం. సో మన యొక్క మంచి కోసమే భగవంతుడు కూడా ఈ కలిపురుషుని మనకి చెప్పాడు. ఓకే. మరి ద్వాపరంలో కూడా కలి లక్షణాలేగా ప్రభుజీ, వాళ్ళ అసూయ అట్లాంటి అన్ని వాళ్ళు చేసిన పాపాలు అవన్నీ ఇప్పుడు లాంటివే కదా, ప్రత్యేకంగా కలి అంటున్నారు. ఓకే. ద్వాపర యుగంలో కూడా పాండవుల మీద ద్వేషం అన్ని కౌరవులు చూపించారు కదా, అప్పుడు కూడా ఉంది కదా కలి ప్రభావం. అక్కడ కలి ఉండుంటాడు కదా, ఇప్పుడు ఎందుకని అక్కడ ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ సెటరేట్ చేసింది కృష్ణుడు. అందుకనే ఆయన ఇప్పుడులాగా విపరీతంగా ఆయన వ్యాపించలేదు. ఉన్నప్పుడుగా 100 మంది ఎవరైతే పాండవులు ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత ఇదిగా పాండవులకు అసలు ద్వేషాలు చూపించలేదు. అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు నిర్మూలించాడు. ఆయనే కాదు, అటువంటి అధర్మాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క నాయకుడిని ఆయన సవరించాడు. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళకి రక్షణ లేదని కలియుగంలో అనుకుంటున్నాం ప్రభుజీ. మరి అప్పుడు కూడా ద్రౌపది ఒంటరిగా ఉన్నప్పుడు ఆవిడికి రక్షణ ఏది? జయద్రథుడు తీసుకుపోయాడు కదా, మరి అప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయి కదా అంటే కృష్ణుడు సెట్ చేశాడు అంటారా? ఈ లక్షణాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం నామంతో సెట్ చేసుకోవాలి, అప్పుడు ఆయన సెట్ చేశాడా? ఇప్పుడు అప్పటికి పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకలాగే ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఆ రక్షణ చూడండి, అక్కడ ఏదో కొన్ని సందర్భాల్లోనే అలా జరిగింది. ఇప్పుడు ఎక్కువైనాయి. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే రక్షించాడో వాడే, ఎందుకు చెప్పాను కదా, ఎవరైతే రక్షించాడో ఆ నేతే కలి ప్రతినిధి అయిపోయాడు. కలి ప్రతినిధులని రక్షించే బాధ్యత ప్రభుత్వం ఉంది, కానీ ప్రభుత్వ ప్రతినిధులు కలి ప్రతినిధులు అయిపోయారు. ఇంకా ఎవరిని రక్షిస్తారు? అక్కడ ఓన్లీ కొంతమంది ఎవరైతే స్వార్థపరులు ఉన్నారు, లేదంటే ఎవరైతే ఇలాగా అక్కడ కూడా అంతే. చూడండి, ఇప్పుడు కృష్ణుడు రాముడు ఉన్నప్పుడు కూడా దుష్టులు ఉన్నారు, వాళ్ళు గుర్తించిన వాళ్ళు, వాళ్ళంటే పడిన వాళ్ళు ఉన్నారు, దురదృష్టవంతులు. అన్ని ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఆ జీవికి ఉంది కాబట్టి ఆ జీవి భగవంతుడికి సంబంధం లేదు, నాకు అవసరం లేదు అనుకున్న జీవులు ఉన్నారు. అటువంటి జీవులు మాత్రమే ఈ కలియుగ ప్రభావానికి లోనయ్యారు, మిగతా వాళ్ళు ఎవరు లోన్ అవ్వలేదు. ఇక్కడ అప్పుడు అలా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కడు కలియుగ ప్రతినిధి అయిపోయారు. అంచేత అప్పుడు రక్షణ లేకపోయినా రక్షణ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పొరపాటున అది ఒంటరిగా ఉంటే చూడండి, అందుకనే స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదని చెప్పేది. అది కలియుగం వరకే అనేక చెప్పలేదు. ఆ ధర్మం, ఆ నియమం ప్రతి యుగంలోనూ అది సత్యం. సత్యయుగం అవ్వచ్చు, త్రేతాయుగం అవ్వచ్చు, ద్వాపరయుగం అవ్వచ్చు, కలియుగం అవ్వచ్చు. ఏ యుగంలో కూడా స్త్రీ ఒంటరిగా ఉండడానికి లేదు అన్నది అక్కడ. అందుకనే మీరు ఇప్పుడు ఇక్కడ ద్వాపరయుగం చెప్తున్నారు, త్రేతాయుగంలో స్త్రీ ఒక ఒంటరిగా ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోయాడు రావణాసురుడు. అంచేది అందుకని స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే ఇలాగ అహగాత్యం చేసే వాళ్ళు ఉంటారు. అయితే అటువంటి ఆఘాత్యం చేసిన వాళ్ళని రక్షించేవాడు కూడా ఉన్నారు, వారిని రక్షించడం, అటువంటి శిక్షించేవాడు ఉన్నారు. అంచేత ఒకవేళ పొరపాటున అటువంటి ఆఘాతం చేసినా శిక్ష పడుతుందని భయం ఉండేది కాబట్టి ఆ చేయడానికి భయపడేవారు. ఇప్పుడు కలియుగ పురుషుని ప్రభావం వల్ల అలాగ చేసేవాళ్ళు లేరు, రక్షించేవాళ్ళు లేరు. అది ఇంకా పిచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది తేడా. అక్కడ కలియుగ ప్రభావాన్ని కాదు, అక్కడ ఏంటంటే
ఆ స్త్రీ ఒంటరిగా ఉండకూడదు నియమాన్ని ధిక్కరించడం వల్ల జరిగింది అది. అది. Okay. So you told in Kali Yuga, even if you desire good things, it is rewarded. And if you think something wrong, unless you act, you won't get that sin. ఉమ్, Right? ఉమ్, There is evil acts going around. ఉమ్. People, suppose somebody is looking at someone, then that is also sin only, no? Then, No, no, if no. someone is suppose a boy or a man looking with lust to a woman or man, both sides, woman can also be lusty for a man, but it's not a sin. Okay, unless they act, it is Yeah. not a sin. If they stare and they trouble that staring troubles that person, then it's sin, because the action comes on, or they Yes. comment, then it's sin. Oh, okay. So I am staring, but the staring, if I stare in such a way that person is not డిస్కంఫర్ట్ అంటే ఆయన నేను చూసిన చూపులకి ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడకపోతే ప్రాబ్లం లేదు, కానీ నా చూపులు కానీ నా చేష్టలు కానీ ఎదుటి వ్యక్తి ఇబ్బంది కలిగిస్తే డిస్టర్బ్ చేస్తే అది వెంటనే కర్మ వచ్చేస్తుంది. Okay. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అన్నారుగా ప్రభుజీ. జ్ఞానం వస్తే మనం కర్మలు ఇంకా చెడు కర్మలు చెయ్యం కాబట్టి అది అనుకోవచ్చు. మరి అసలు పాత కర్మలు కూడా ఎట్లా దగ్ధం అవుతాయి, అది అర్థం కాలేదు ప్రభుజీ నాకు. పాత కర్మలు ఎలాగ అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు మనం జ్ఞానం వల్ల మంచి కర్మలు చెయ్యం, సరే చెడు కర్మలు చెయ్యం. అవును ప్రభుజీ. తర్వాత రావు, ఇంకా జ్ఞానం వచ్చిన తర్వాత కర్మలు చెడు కర్మలు చెయ్యం కాబట్టి అప్పుడు కర్మ ఫలితాలు ఉండవు. దగ్ధ కర్మాణం అంటే అంతకు ముందు కూడా దగ్ధం అవుతాయి అని అర్థం చేసుకోవాలి. ఎలాగంటే అప్పుడు మనలో పరివర్తన వచ్చేస్తుంది, మొత్తం మన జీవితం మొత్తం మారిపోయింది, మన నడవడిక మారిపోయింది, మన జీవన విధానం మార్చేస్తాం. పశ్చాత్తాపంతో ఇంకా పాత ఫలితం కూడా నెమ్మదిగా, అంటే సంపూర్ణంగా కాదు, అది కూడా నెమ్మది ఎంత మనం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి అంత పాతకర్మ కూడా నశిస్తూ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఎక్కడంటే అది రూట్స్ మూలాన్ని కాల్చదు జ్ఞానం. అర్థమైంది కదా? అర్థం కాదు. అంటే ఇప్పుడు చూడండి, చెట్టు నరికిస్తాం కానీ వేర్లు వదిలేస్తాం, చిగురులు వస్తుంది, మళ్ళీ చిగురు పెట్టే అవకాశం ఉంది. అంచేత ఇప్పుడు జ్ఞానం వల్ల అలాగా కర్మలు దగ్ధం అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ కర్మలు చేయమన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అది వేర్లతో పాటు పెగిలించదు, అది ఓన్లీ పైన నరికి వదిలేస్తుంది, దగ్ధం చేసి వదిలేస్తుంది. భక్తి మాత్రమే మొత్తం వేర్లతో పాటు ఆ చెడు కర్మలన్నీ తొలగిస్తుంది. అంటే వేర్లు కూడా వెళ్ళిపోతాయి కానీ ఇంకా మళ్ళీ మొలకొత్తే అవకాశం ఉండదు అన్నమాట. అందుకని భక్తులు ఎప్పుడు కూడా చెడు చేయరు. పాతలు కూడా పోతాయా ప్రభుజీ భక్తి యోగంతో? మరి మొత్తం చెట్టు వేర్లని లాగేసామంటే చెట్టు ఇంకా మనం దగ్ధం చేసిన చేయకపోయినా చచ్చిపోద్ది, అవును కదా? అవసరం లేదు. మీ వేరు తొలగించుకోవడం పైన ఎంత కాల్చినా సరే మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా భక్తి యోగం గొప్పది. అది Prabhuji, that bhakti should be unmotivated and uninterrupted. Only then it will happen, right? భక్తి అంటేనే, భక్తి నువ్వు డెఫినేషన్ ఉన్నాయి కదా, డెఫినేషన్ ప్రకారం ఎప్పుడైతే భక్తి నిర్వచనాన్ని మనం ఖచ్చితంగా పాటిస్తే అది వర్కౌట్ అవుతుంది. It should not be karma mishra bhakti, right? అవన్నీ డీటెయిల్స్ అది. Okay.
ఉంది. అది శ్లోక కూడా ఉంది భాగవతంలో, మన ఎక్కడో నాకు గుర్తులేదు కానీ భక్తి గొప్పతనంలో ఇలాగా మొత్తం వేరేదా కూడా మిగిలిస్తుంది శ్లోకం కూడా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, పాప కర్మలన్నీ పోతాయా ప్రభుజీ? అంటే ప్రీవియస్ లో చేసినవి అన్ని పోతాయి అంటే, మరి పాండు మహారాజు చేసిన దానికి ఎంత పశ్చాత్తాపడినా ఆయనకు ఆ శిక్ష అయితే అలాగే ఉంది కదా ప్రభుజీ. చెప్పే కదా, అది మనకి అన్ని పోతాయి కాదు, పాత కర్మలని దగ్ధం చేస్తుంది. ఏదైనా చూడడు, డిస్కౌంట్ సేల్ అంటారు, 50% డిస్కౌంట్ సేల్, అది 70% డిస్కౌంట్ సేల్ అని రాస్తారు. అన్నిటి మీద 70% ఉంటుందా? ఉండదు ప్రభుజీ, చిన్నగా రాస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని. లేదంటే 1-2 70% ఉంటాయి, మిగతావన్నీ మామూలే 10% 20%. సో అదేవిధంగా ఇక్కడ దగ్ధం చేస్తుంది అంటే అన్నిటినీ చేస్తుంది అని కాదు, కొన్నిటిని చేస్తుంది. అన్నిటిని చేయగలదా చేయలేదా అనేది మళ్ళీ దాన్ని బట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని బట్టి ఇంకా చాలావన్నీ ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ డీటెయిల్స్ అనమాట అవి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక నిమిషం. ఓకేమా? ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రభుజీ, అంటే మనము దీక్ష తీసుకున్నప్పుడు అప్పుడు సంచిత కర్మలు అవన్నీ అయిపోతాయి, సిర్ఫ్ ప్రారబ్ధ కర్మలు ఉంటాయి అంటారు కదా ప్రభుజీ, కదా? అంటే మరి ఇప్పుడు ఉట్టిగా భక్తి స్టార్ట్ చేసిన తర్వాత పాపాలన్నీ వెళ్ళిపోతాయి అని అనుకోవచ్చా, లేకపోతే దీక్ష తీసుకున్న తర్వాతనే పోతాయి అని ప్రభుజీ? దీక్ష పోతుంది, ఆ? భక్తిలో భాగం దీక్ష కూడా. ఆ. నేను అనేది అంటే ఇప్పుడు పాపాలన్నీ మనం భక్తి స్టార్ట్ చేయడంతోనే పోతాయా, లేకపోతే ఎప్పుడైతే మనం దీక్ష తీసుకుంటామో అప్పుడు పోతాయా? అంటే అప్పుడు సంచిత కర్మలు అవన్నీ పోతాయి, ఓన్లీ ప్రారబ్ధ కర్మలు అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం కరెంట్ చేస్తున్న కర్మయి ఉంటాయి అని అంటారు కదా ప్రభుజీ. చూడండి, మనం భక్తి మొదలుపెట్టినప్పటి నుంచే కర్మ ప్రక్షాళన అనేది మొదలవుతుంది. అయితే మనం ఎంత మన స్థాయిలో మనం పెరుగుదల చెందుతున్నామో అంత విధంగా కఠినమైన కర్మలన్నీ పోతూ ఉంటాయి. అర్థమే కదా? అంటే భక్తి స్టార్ట్ అయిన నుంచే పోతుంటాయి కాస్త అన్నమాట. కొస్త కర్మలు వెళ్ళిపోతాయి, కానీ అన్ని కర్మలు అదే. వెళ్ళిపోవు. కొన్ని ఆ. కఠినమైన కర్మలు ఉంటాయి, కఠినమైన ఉంటాయి, వాటికి ఆ. మనం కఠినమైన శ్రమ చేయాలి, అదే. అప్పుడే అవి పోతాయి. ఉమ్. సో ఆ విధంగా మనకి మన భక్తిలో ప్రగతిని బట్టి మన పెద్ద కర్మలు ఎటువంటి కర్మలు పోతాయి అనేది కూడా ఆధారం ఉంటుంది. అదే. అది అంటే ప్రారబ్ధ కర్మలు అయితే మనం అనుభవించాల్సే ఉంటాయి అంటారు కదా. ఉంటాయి. ఉమ్. ఆల్రెడీ వచ్చింది కాబట్టి. అదే కాబట్టి భగవంతుడు మళ్ళీ ప్రత్యేకంగా భగవంతుడు ఆపితే తప్ప ఉమ్. వచ్చేస్తాయి. అదే. ఓకే ప్రభు. Ravji, here in Brahma Samhita, it'll write in the last sloka, right? Karmani nirdani kintu cha bhakti bhajam. What is the meaning? భక్తి భాష అంటే అది Karmani nirdani means karma will go away. Karma means all fruitive activities. Nidrani means destroys. Kintu cha bhakti bhajam. Yeah. Bhakti bhajam. భక్తి భాష అంటే భక్తి ద్వారా, భక్తి చేయడం ద్వారా. Oh. Okay. So all the fruitive activities will be destroyed when we perform bhakti. That meaning is correct. I don't remember. Wait, one. Perhaps you check that meaning in that. Minute, I'll open. Here it is written, I adore the preliminary Lord Govinda, who burns up to the roots all fruitive activities of those who are
imbued with devotion Hmm. and impartially orders for each of the due enjoyment of the fruit of one's activities of all those who walk in the path of work in accordance with the chain of their previously performed works, no less in the case of a tiny insect that bears the name of Indra Gopa than in fact of Indra, king of the Devas. What is this meaning? That we'll see discuss later. Okay. ఇది ఎవరికి లేకపోతే అప్పుడు చూద్దాం. Ravji, one question I'll ask. Hmm. See, the soul will enter particular kind of body, right? Hmm. Suppose I am only a soul, I entered into this body. So when I enter into this body, I become attached to this body. Hmm. How will I become attached to this body? But this body is only flesh, right? That is because of the association with the modes, Tamoguna, Rajoguna. Oh. Because none of us are bad girl or bad habits we have. But by associating, అంటే మనలో ఎవరు కూడా చెడు అలవాట్లు లేవు, కానీ మనం చెడు అలవాట్లు ఉన్న వాళ్ళతోటి మన సాంగత్యం చేయడం వల్ల మనం చెడు అలవాట్లు మనం అలవర్చుకుంటాం. సో అదే విధంగా మనందరికి కూడా ఈ జ్ఞానం ఉన్నప్పటికి కూడా ఈ 3 గుణాల యొక్క ప్రభావం చేత మనం ఆత్మ కాదు శరీరం అన్న భావంలోకి వచ్చేస్తాం. Oh, that means when you become attached to some family or somebody or someone, that means again we are in Tamogun only Yes. at that moment of time. Not at that moment of time. We are already in తమోగుణం రజోగుణం ఉన్నప్పుడే నువ్వు అలా చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. Okay. Oh, then pure. ఆ ఒక్క క్షణం వరకే అయితే వెంటనే మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాము. సారీ చెప్పడం లేదంటే సారీ నెక్స్ట్ జరగదని మనం జస్టిఫికేషన్ చేసుకుంటున్నాం అంటే మనం ఆల్రెడీ దాని యొక్క ప్రభావానికి లోన్ అయిపోయాం, బానిస అయిపోయాం. Oh, okay. అర్థం. रुद्रास्मद भागवतम की जय, सर्वोपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंतकोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. Krishna Prabhu, thank you so much. Krishna brother. Thank you very much, Prabhuji. Dandavat pranam. Dandavat pranam. Hare Krishna. Dandavat. Hare Krishna, Prabhuji. Hare Krishna. Dandavat pranam.